మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు జనసేన మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి నీచపు రాజకీయాలు, హత్యా రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ గానీ, ఆయన సమావేశాలు గానీ, సభలకు గానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, మళ్ళీ ఓడిపోబోతున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ప్రజలు ఒక సంద్రం మాదిరి, కెరటం మాదిరి ఆయన వెంట నడుస్తున్నారని చూసి వారవలేక కృష్ణా జిల్లాలో ఇవాళ దాడి చేయడం అనేటువంటిది అంటే జస్ట్ కిందకు వస్తే కన్ను దెబ్బతినేది కదా. విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఆలోచించారు. చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.